హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా జీవితంలో జరగననుకున్న విషయం ఒకటైతే ఈరోజు జరిగింది. అదేంటంటే గగన్ కిడ్నాప్ అయ్యేవాడు. అది కానీ అది నాకు మాటలు కూడా వస్తలేదు. మాట్లాడదామంటే కూడా మాటలు కూడా వస్తలేవు. అంత ఎమోషనల్గా ఉన్నా అనమాట. సో ఇంతకు ముందే జరిగింది. అది ఏంటంటే గగన్ కిడ్నాప్ అయ్యేవాడు. ఈ మధ్యలో న్యూస్లలో కానీ ఫోన్లలో కానీ బాగా వింటున్నాం కదా, కిడ్నాప్ అవుతున్నారు పిల్లలు, జాగ్రత్తగా ఉండండి అని. కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ కాదు కదా, కొంచెం వేరే సైడ్ కదా, ఊళ్ళల్లో అవుతుంది కదా, ఇక్కడ కేర్లెస్గా ఉందాం అంటే ఇట్లా ఇన్ని వదిలేసినాం అనమాట. ఇక్కడ కాదు కేర్లెస్గా అంటే మొత్తం పిల్లగాడిని వదిలేయడం కాదు. అంటే మేము ఎట్లాగో పైననే కదా ఉండేది, మేము ఎప్పుడు వదిలిపెట్టి ఉండము. కాకపోతే ఏమైందంటే ఈరోజు మా గగన్ బాగా ఏడుస్తున్నాడు. చాక్లెట్ కావాలి. వానికి డేలో ఒక్క చాక్లెట్ అన్నా కావాలి, లాలీపాప్ లేనిది వాడు ఉండడు. సో అట్లనే ఈరోజు ఈవినింగ్ బాగా ఏడుస్తున్నాడు అని మా ఆయన తీసుకొని వెళ్ళినాడు కిందికి షాప్కి అని. తీసుకొని వెళ్ళినాడు కానీ ఫోన్ మర్చిపోతే మళ్ళీ గగన్ని కిందనే వదిలిపెట్టి పైకి వచ్చినాడు అనమాట. ఫోన్ తీసుకుందామని, దాంట్లో గూగుల్ పే ఫోన్పే చేస్తాడు కదా, అట్లా అని ఫోన్ తీసుకుందామని కిందికి వెళ్ళినాడు. తీసుకొని పైకి వచ్చి ఫోన్ తీసుకొని కిందికి వెళ్ళే లోపు ఏమైందో నాకు తెలియదు. గట్టిగా గగన్ అని అరుస్తుండు. నేను సరేలే అని గగన్ అరుస్తుండు. నాకు టెన్షన్ వస్తుంది. గగన్ అంత గట్టిగా అరిచేసరికి ఏంది ఇంత పైకి వినిపిస్తుంది నాకు సౌండ్, ఏమైందో అని నేను పైకి చూసేసరికి లేరు, గగన్ లేడు, మా ఆయన కూడా లేరు. అయితే మళ్ళీ నేను దెబ్బ వెళ్ళిపోయినా. నేను అసలు నాకు చిన్న కొడుకు ఉన్నాడు, అశ్విక్ ఉన్నాడని కూడా తెలియదు నాకు. వాడిని వదిలేసి నేను కిందికి ఒక్కదాన్ని వెళ్ళిపోయినా. కిందికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరు లేరు. మళ్ళీ నాకు గుర్తుకొచ్చి అరే అశ్విక్ ఒక్కడే ఉన్నాడు కదా, ఎవరు లేరు కదా అని మళ్ళీ దెబ్బ స్టెప్స్ ఎక్కి మళ్ళీ వాడిని ఎత్తుకొని కిందికి వెళ్ళి చూస్తే ఒక 2-3 మినిట్స్కి అక్కడి నుంచి మా ఆయన గగన్ ఇద్దరు వస్తున్నారనమాట. ఇద్దరు వచ్చేసరికి ఏమైంది అది అని అడిగితే అప్పుడు తెలిసింది మ్యాటర్. ఏమైందంట, మా ఆయన కిందికి వెళ్ళే లోపు లేడంట, గగన్ గడ లేడంట. సరే మొత్తం చూసి దెబ్బ కొంచెం ముంగటికి వెళ్ళి చూసేసరికి ఎవరో కూడా తెలియదు మాకు. మేము ఈ ఏరియాలోకి కొత్తగా వచ్చినాం, మొన్ననే వచ్చినాం, మేము చెప్పినాం కూడా. సో మొన్ననే వచ్చినాం, మాకు ఎవరు తెలియని కూడా తెలియదు. వీడు ఎవరు దగ్గరపోతాడు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఈయన చేతిలో చూసేసరికి చాక్లెట్స్ ఉన్నాయంట, బండి బొమ్మలు ఉన్నాయంట, సంథింగ్ ఏమేమో ఉన్నాయంట. అవి నేను అడనే పడేసిండంట మా ఆయన. అవి చూడలేము. అయితే బండి కనిపించిందంట, చాక్లెట్స్ కనిపించినాయంట. ఆయన చేతిలో పట్టుకొని అని చేతులు ఉన్నాయంట. ఆయన ఎత్తుకొని పోతున్నాడంట, మెల్లగా పోతుంటే మా ఆయన చూసి గట్టిగా అరిచిందంట. గగన్ అని ఒక్క నిమిషం ఆగండి. గగన్ అని అరిచేసరికి ఆడు మా ఆయన అరుపుకి దెబ్బ ఈయన్ని అక్కడనే వదిలేసి ఉరికినాడంట. సరేలే, మా ఆయనకి అర్థం కాలేదంట అప్పుడు ఏంది ఇది సిచ్యువేషన్ అని. గగన్ని దగ్గర తీసుకొని వాడు ఎంబడి వెళ్దామంటే కూడా వీడు ఉన్నాడు కదా చంకలా, వెళ్ళలేకపోయిండు. ఏమంటారు ఆ ఇమాజినేషన్లోనే ఉన్నాడు అనమాట. ఏమైందో అర్థం అవుతలేదు ఆయనకి. ఆయన వెళ్ళిపోయిండు, ఎవరో కూడా తెలియదు. కిడ్నాప్ అయ్యేది జస్ట్ మిస్. అసలు నాకైతే మాటలు కూడా వస్తలేవు అనమాట. మేము లక్ అనుకోవాలా ఏమనుకోవాలా కూడా మాకు అర్థమవుతలేదు. వాడు కిడ్నాప్ అయ్యేవాడు ఎట్లా మేము చెప్తున్నాం కదా, నేను మా ఆయన అయితే వాడు లేకుండా అస్సలు ఉండలేము, మేము అస్సలు ఉండలేము. అంత ఇష్టం మాకు. అలాంటి సిచ్యువేషన్ మా దాకా వచ్చింది కాబట్టి మాకు అర్థమైంది. సో మీ పిల్లలైనా సరే, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మాలాగా కేర్లెస్గా ఉండకండి. కేర్లెస్ అంటే మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అసలు ఒక్క నిమిషం కూడా కిందనే వదిలిపెట్టి వచ్చిందంటే ఎన్ని స్టెప్స్ కూడా కాదు, మేము 2nd ఫ్లోర్లో ఉంటాం, కిందనే ఉంటాడు కదా అన్నట్టు వదిలిపెట్టేసి వచ్చిండు. పైకి ఏం ఎత్తుకొస్తాంలే అన్నట్టు కొంచెం సేపట్లా ఎట్లా క్యాచ్ చేసుకున్నారు చూడండి ఆ కిడ్నాపర్స్. సో ఇదంతా అయిన తర్వాత మేము ఎంతకైనా మంచిదే, మాకు జరిగింది వేరే వాళ్ళకి జరగొద్దని పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చినాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు బాబు అయితే సేఫ్ ఉన్నాడు కదా, ఇప్పుడు కంప్లైంట్ అయితే తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే మా ఏరియాకి వచ్చినారు వాళ్ళు, అప్పుడే మా ఇమ్మీడియట్లో వచ్చి మొత్తం ఏరియా మొత్తం చెక్ చేసినారు. కానీ ఇక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవు, ఎందుకంటే లోపట్టుకుంటుంది కదా, సీసీ కెమెరాస్ ఏం లేవు. అక్కడ ముంగట కూడా చూస్తా చెక్ చేస్తామని చెప్పినారు. అక్కడ లాస్ట్ వరకు ఆయన ఎక్కడైతే పరిగెత్తినాడో, ఆయన ఎక్కడైతే చూసినాడో అక్కడ సైడ్ అయితే చూసి చెప్తామని చెప్పినారు. మీరు అప్పటి వరకు అయితే కేర్ఫుల్గా ఉండండి. కేసు అయితే రాసుకున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు సీసీ కెమెరాస్ అయితే ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేయించాలని చెప్పినారు. సో మాకు జరిగినట్టు మీకు ఎవరికి జరగొద్దని ప్లీజ్. అంటే మేము ఇంత కేరింగ్ ఉంటేనే మాకు ఇట్లా అయింది.
అది ఇంకా కొంచెం మంది ఏంటంటే ఇంటి ముంగట ఆడుకుంటారు కదా, అంటే ఇంటి ముంగటనే కదా ఆడుకుంటారు కదా అని ఇంట్లో పోయి పని చేసుకుంటూ ఉండకండి ప్లీజ్. బయట ఎవరినైనా ఉంచండి, ఎవరినైనా హస్బెండ్ అన్నా మీ అత్తమ్మన్నా ఎవరైనా ఉంచి వాళ్ళని ఉంచి చూస్తూ ఉండమని చెప్పండి, అంతే తప్ప వాళ్ళు ఆడుకుంటారు కదా. కొంచెం వీళ్ళనే కాదు, కొంచెం పెద్ద పిల్లలైనా సరే, వీళ్ళకి తెలివి వచ్చిన పిల్లలు అసలు తీసుకోపోతారు. ఇంత చిన్న పిల్లలు ఎంత చెప్పండి, ఒక చాక్లెట్ ఇస్తే అంటే చాలా వెళ్ళిపోతారు. సో ప్లీజ్ మీకు పిల్లలకి కొంచెము ఇట్లా చెప్తూ ఉండండి. వీడికి వచ్చినాక చెప్తే సరే మమ్మీ అంటున్నాడు చెప్తుంటే. గగన్ ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దు సరేనా, చూసినారా అంటున్నాడు. అప్పుడు ఎందుకు తీసుకున్నావు చాక్లెట్ ఎందుకు తీసుకున్నావు? ఇది చూడు, చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దు. తింటాడంట, చాక్లెట్ తీసుకుంటే తిననీకే తీసుకున్నాడంట. చెప్పు తీసుకుంటారా, తప్పు తీసుకోవద్దు ఓకేనా. దగ్గు వస్తుంది చూసినారా, ఇప్పుడు దగ్గు వస్తుందంట చాక్లెట్ తింటే. మరి అప్పుడు రాలేదా దగ్గు? తినొద్దు చాక్లెట్ సరేనా, ఎవరు ఇచ్చినా తీసుకోవద్దు. సో గాయ్స్ ప్లీజ్ మీరు కూడా పిల్లలకు చెప్తూ ఉండండి. అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు కదా, వాళ్ళకి చెప్పండి. వీడికి అర్థం చేసుకోండి, నేను చెప్తున్నా ఉన్నప్పటికీ కానీ. సో బీ కేర్ఫుల్, మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి. ఇట్లా కిడ్నాప్స్ కాకుండా చూసుకోవాలంటే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ చుట్టుపక్కల ఏరియాలో ఇలాంటివి ఏమన్నా సిచ్యువేషన్ క్రియేట్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను తీయాలని ఎందుకు అనుకున్నా అంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ తెలుస్తుంది కదా, వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది ఈ వీడియో చూస్తే. అంటే కొంచెం అవేర్నెస్, ఒక 2-3కైనా అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు తీసిన తప్పే, తీసిన అంతేగాని ఏ ఉద్దేశంతోనే అయితే కాదు. సో ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి అంతే. నాకైతే ఎప్పటికీ కాళ్ళు చేతులు అయితే వణుకుతున్నాయి. మా గగన్ లేకుంటే మేము ఉండలేము అస్సలు, ఇస్తాను సరేనా. గగన్ చాక్లెట్ తినొద్దు చాక్లెట్ తినొద్దు. అసలు మేము మీరు ఫోన్ ఇచ్చి వీడియో తీస్తున్నారని అనుకోకండి, ఎందుకంటే వాడు తీయనిస్తలేడు అప్పటి నుంచి, ఏదో మీకు చెప్దాం అన్నట్టు, అందుకోసం ఇప్పుడు కొంచెం సేపు ఇచ్చిన ఫోన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియో, చాలామందికి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ.